మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జనరల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంటుంది. అక్కడ సరిగ్గా చూస్తారా, ఎక్విప్మెంట్ అంతా ఉంటుందా, ఏ సర్జరీ అయినా ఈజీగా అవుతుందా అనేటువంటి భయం కూడా ఉంటుంది. బట్ అందుకు భిన్నంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దేశ వైద్య చరిత్రలోనే ఒక రికార్డును సృష్టించింది. అదేంటో తెలుసా? సిరిసిల్లకు చెందినటువంటి 30 ఏళ్ల పేషెంట్కు ఏకంగా 36 గంటల పాటు శ్రమించి 5 ఆర్గాన్స్ ఎట్ ఏ టైం ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇది నిజంగా రికార్డు. వరల్డ్ లో ఇది 10వ సర్జరీ అంట. అంటే 10 మందికి ఇప్పటివరకు 9 మందికి అయింది. ఇలాగా ఇది 10వ పేషెంట్కి మన దగ్గర జరిగింది, అది కూడా ఉస్మానియాలో. అందుకు సీఎం గారు కూడా డైరెక్ట్గా ఉస్మానియా వైద్య సిబ్బందిని అభినందించినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ పేషెంట్కి అసలు ఏమైంది, ఎలా అయింది, సర్జరీ అన్ని గంటల పాటు ఎలా చేయగలిగారు, ఇవన్నీ వాళ్ళ మాటలోనే విందాం. ఏం జరిగిందండి అతను? ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అని చెప్తున్నారు. ఒకేసారి 5 సర్జరీస్ చేయగలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఆ పేషెంట్ ప్రీ ఆపరేటివ్గా ముందు సర్జరీకి బిఫోర్ అవుట్ సైడే పేషెంట్కి ఒకసారి కొలెక్టమీ, టోటల్ ప్రాక్టో కొలెక్టమీ జరిగింది. అది జరిగిన తర్వాత పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం కంటిన్యూ అయిపోయి అక్కడి నుంచి ఉస్మానియాకి రావడం జరిగింది. సో ఉస్మానియాలో మొదటగా సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ వార్డులో అక్కడ అడ్మిట్ అయ్యారు. అక్కడ అడ్మిట్ అయిన తర్వాత అక్కడ నుంచి ప్రీ ఆపరేటివ్ వర్కప్గా మా దగ్గరికి ఎండోస్కోపీకి పంపించారు. సో మేము ఎండోస్కోపీ చేస్తే మా సర్ప్రైజ్ ఏంటంటే చాలా పాలిప్స్ అని కనబడడం జరిగింది. మల్టిపుల్ పాలిప్స్, అంటే స్టమక్లో పాలిప్స్ ఉన్నాయి, డ్యూడెన్లో పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ D1, D2, D3 వరకు చాలా పాలిప్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటి అని చెప్పేసి మేము బయాప్సీ తీసుకుంటే ఇట్ ఫౌండ్ అవుట్ టు బి అడెనోమాటస్ పాలిప్. అంటే అడెనోమాటస్ అంటే అది ఒక రకమైనటువంటి, ఈ పాలిప్ టర్నింగ్ గోయింగ్ ఇన్ టు మెలిగ్నెన్సీ. కొన్ని రోజుల తర్వాత మెలిగ్నెన్సీగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మెలిగ్నెన్సీ అయిపోయిన తర్వాత స్ప్రెడ్ అయిపోతుంది, డెత్ కావడం జరుగుతుంది. సో అంతకు ముందే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సో మేము ఎండోస్కోప్ చేసి యాక్చువల్గా మధుసూదన్ సార్ వాళ్ళు వేరే విధంగా ప్లాన్ చేసుకున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఎట్లా కాదు ఇది, మీరు మళ్ళీ ఒకసారి రీలుక్ చేయండి. బయాప్సీ వచ్చింది, బయాప్సీ రిపోర్ట్లో ఫ్యాప్ అని వచ్చింది, ఫెమిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్. సో దట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో ఆ ఫ్యాప్ అనేది ఒక జీన్ ద్వారా వస్తుంది. దాని జీన్ పేరు ఏపీసీ జీన్, అంటే అడెనోమాటస్ పాలిపోసిస్ కోలై. సో అది సప్రెస్ కావడం వల్ల ఈ పాలిప్స్ అనేది జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన తర్వాత కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడము, వాంతులు కావడము, వెయిట్ లాస్ కావడము, ఇవి జరుగుతాయి. సో ఈ స్టేజ్లో మేము చేసి బయాప్సీ చేసి దెన్ ఐ డిస్కస్డ్ విత్ మధు. సో దట్ ఆల్రెడీ కొలెక్టమీ జరిగింది ఆ పేషెంట్కు. సో ఇది అని చెప్పేసి స్టమకు, డ్యూడినము, ప్యాంక్రియాస్, తర్వాత ఈ కోలన్, ఇవన్నీ తీసి ఈ 5 ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. మీకు 5 ఆర్గాన్స్ ఒకేసారి ఎలా దొరికాయి వేరే చోట నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి? అది ఈ మధ్యలోనే మొన్న ఒక పేషెంట్, సమ్ ఫీమేల్ పేషెంట్ ప్రెగ్నెన్సీ ఏదో ప్రాబ్లం వచ్చేసి అది ఉంటే, సో వీళ్ళు బ్రెయిన్ డెడ్ డోనర్ ఉంటే ఈ మధుసూదన్ వాళ్ళని తీసుకొచ్చేసి అన్నీ ఒకటేసారి ఆర్గనైజ్ చేశారు. ఇదంతా సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళు చెప్తారు. సో నేను మెడికల్ గ్యాస్ట్రాంటాలజీగా నేను చేసింది, వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఎండోస్కోపీ చేయడము, దాంట్లో పాలిప్స్ ఉన్నాయని చెప్పడము, డ్యూడెన్లో కూడా పాలిప్స్ ఉన్నాయని చెప్పడం వల్ల వాళ్ళు ఈ మల్టీవిసరా ట్రాన్స్ప్లాంటేషన్కు ప్లాన్ చేసుకొని చేశారు. యూజువల్గా అన్ని పాలిప్స్ ఉండవండి అసలు ప్రాబ్లం. జనరల్గా పాలిప్ ఎవరికి ఒకటో రెండో ఉంటాయి, ఎవరికో ఉంటాయి, అవి ఇన్సిడెంటల్గా ఉంటాయి, అవి తీసేస్తాం ఎండోస్కోపీ ద్వారా కానీ కొలనోస్కోపీ ద్వారా తీసేస్తాం. అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఈఎస్డి అని ఉంది, EMR అని ఉంటాయి, అవి టెక్నిక్స్ వాటితో తీసేస్తాం. కానీ ఇవి థౌజండ్స్ ఆఫ్ పాలిప్స్, థౌజండ్స్ జెనెటిక్గా వస్తాయి, జన్యుపరంగా వస్తాయి. అంటే ఎప్పటి నుంచి వచ్చి ఉండొచ్చు సుమారుగా? అది 10-15 సంవత్సరాల నుంచి ఉండుంటాయి. ఆల్రెడీ రైట్ కొలెక్టమీ అయింది, వాళ్ళు టోటల్ ప్రాక్టో కొలెక్టమీ అయింది. మరి అన్ని సంవత్సరాల నుంచి ఉంటే తనకి ఏం ప్రాబ్లం రాలేదా? ప్రాబ్లం వచ్చింది, సర్జరీ అయింది. అలా కానీ వేరే ఆప్షన్ లేకుండా ఉస్మానియాకి రావడం జరిగింది. ఉస్మానియా గ్యాస్ట్రాంటాలజీ అడ్మిట్ అయ్యి వాళ్ళు వర్కప్ చేసి ప్రీ ఆపరేటివ్గా ఎండోస్కోపిక్ వర్కప్ నా దగ్గరకు వచ్చిండు. నా దగ్గరకు వచ్చినప్పుడు జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేసి ఆ జీవన్ దానిలో వెయిటింగ్ 3 months నుంచి వెయిట్ చేసుకుంటూ ఉండి, మొన్న ఒక ఇన్సిడెంటల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నుంచి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ నుంచి ఆర్గాన్స్ తీసుకొని ఈ పేషెంట్కు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. డిశ్చార్జ్ అయ్యాడా? లేదు. పేషెంట్ వాళ్ళ మదర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెను అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ కూడా ఆమెను అడుగుదాం. అలాగే పేషెంట్ కండిషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ అబ్బాయికి? ఇప్పుడు మంచిగా ఉన్నాడు. మాట్లాడుతున్నాడా? మాట్లాడుతుండు. సార్ మంచిగా కష్టపడి మంచిగా చేసిండు. 30 గంటల దాకా చేసిండు. 36 గంటలు 36 గంటలు పట్టింది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకుంటుండు. సార్ అందరూ పెద్ద సార్ కష్టపడి చేసిండు, చాలా మంచిగా. మాట్లాడుతున్నారా మీరు?
మీ అబ్బాయితో ఈ రోజు మాట్లాడారా? నైట్ పోయినా ఇవాళ పొద్దున ఇంకా వెళ్ళలేదు. ఓకే ఓకే. ఐసీలో ఉన్నాడేమో. అబ్జర్వేషన్ పెట్టుకున్నా. అవును అవును అవును. ఏమైందమ్మా అసలు, ఏంటి ప్రాబ్లం? నాకు లోపల పేగులు ఫస్ట్ పెద్ద పేగుకి వచ్చింది, అట్లా గడ్డ అయింది అన్నట్టు. అది ఆపరేషన్ చేసి అది తీసేసింది. మళ్ళీ ఏ 5లో ఇన్ఫెక్షన్, అది పెద్ద పేగు తీసేసిండు. అక్కడ అందులో 2 ఆపరేషన్లు అయింది. చిన్న పేగు సగం పోయింది. అన్ని ఇక లోపల సుతా జీర్ణాశయం ఇట్లా పాలిప్స్ ఇట్లా ఉన్నాయంటే అన్నీ ఖరాబ్ అయినాయి అన్నట్టు. అవన్నీ ఇక తీసి కష్టపడి సార్. ఎందుకు ఎందుకు ఖరాబ్ అయినాయి అసలు? జీన్స్ ప్రాబ్లం అని అన్నారు. అంటున్నారు. జీన్స్ ప్రాబ్లం ఏ హాస్పిటల్కైనా అంతే అన్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగారమ్మా? ఏ ఏజ్లో 2 ఆపరేషన్లు అయినాయి. ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు దానికోసం? 25 లక్షలు. అమ్మో. ఆ పైసలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చినాయి. ఇక అప్పుడు లాస్ట్ ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ ఏం పైసలు ఖర్చు కాదు కదా మంచిగా. ఇక్కడ పైసలు. అదే. ఎంతమంది డాక్టర్లు అమ్మా? 4 కలిసి చేశారా? 5 డాక్టర్లు? చూడలేదు. ఓకే. చాలా మంది ఉన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఏమయ్యేది ప్రాబ్లం? కడుపు నొప్పి అట్లా వచ్చేదా? స్టోమా కాడ మంట మండేది, ఒత్తుకపోయేది. చిన్న పేగు చుట్టూరుగా డిస్మైడ్ ఉన్నదని అది అవస్థ బాగా అయింది అన్నట్టు. ఇక తిరగంగా అంతే చేసింది. ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం తనకు? అది ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఇట్లా క్యాన్సర్ కింద పెట్టి గడ్డలాగా అయింది ఆపరేషన్. అక్కడ అది ఆపరేషన్ చేయించి. అదే ఎన్నాళ్ళ క్రితం ఇది అంతా? 3 సంవత్సరాలు అయి మొత్తం. దుబాయ్ నుంచి దుబాయ్ లో ఉండేవాడా? దుబాయ్లోకి 5 సంవత్సరాలు పోయిండు. ఏం చేస్తాడమ్మా? కారు నడుపు అక్కడ దుబాయ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది. దుబాయ్కి వచ్చినాక టోన్స్ ఆపరేషన్ అయింది. అది చిన్నదే. ఇక ఆ తర్వాత నెలకు 2 నెలలకు ఈ లోపల గడ్డ తయారైనాక ఇక్కడికి హైదరాబాద్కి వస్తే అది బిర్యానీలో అయింది. గడ్డ తీసేసింది, పెద్ద పేగు బయటకు వేసింది. దాని తర్వాత మళ్ళీ ఏ 5లో దీంట్లో లోపల పాలిప్స్ ఉన్నాయి. సంవత్సరానికైనా అది తీసేయాలి పెద్ద పేగు. అయినా కానీ అది ఇక తీసేపించింది ఏ 5లో. అది అయినాక ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే పెద్ద పేగు తీసేసి చిన్న పేగు అది కొంచెం కట్ చేసి పైకి వేసిండు అన్నట్టు. అది మంచిగా లేదు చిన్న పేగు. అన్నీ ఆపరేషన్లు ఇక మీదకి వచ్చి. ఇప్పుడు 5 ఆపరేషన్లు ఒకేసారి చేశారంట కదమ్మా ఇక్కడ? 5 ట్రాన్స్ప్లాంట్ వేసి 5 ఒకేసారి. పెద్ద పేగు, చిన్న పేగు, జీర్ణాశయం, ఇంకేంటిదో నాకు అందాలి. అవునమ్మా అవునవును. అన్నీ ఒకేసారి చేశారు. పోనీలమ్మ ఇప్పుడు మంచిగా ఉంది కదా? ఇప్పుడైతే బాగుంది, చాలా మంచిగా చూసుకుంది. ఎన్ని రోజులకి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు? చెప్పలేదా? ఇంకా తర్వాత అంతా మంచిగానే ఉంటుంది అంటున్నా? అడిగారా? మంచిగా అంటే మా నా దృష్టము దేవుని దయ అంతే. ఏం కాదులేమ్మా, మంచిగానే ఉంటుంది. మన ఇండియాలో ఇది ఫస్ట్ అట. వాళ్ళైతే చాలా కష్టపడి పెద్ద సారు బాగా కేర్ తీసుకుని చేసింది. పెద్ద సార్తో పాటు ఈ సార్లు సుతా మంచిగా చేసింది, మంచిగా చూసుకుంటుంది ఇప్పుడు. పోన్లేమ్మా, మంచిగా అయిపోతుందిలే, ఏం కాదులే, టెన్షన్ పడవాకండి. థ్యాంక్స్ అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుళ్లతో సమానం. మరోసారి మీరు నిరూపించారు. అందులోనూ ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ డాక్టర్స్ ఇంత పెద్ద సర్జరీని నాకు తెలిసి ఉస్మానియా వైద్య చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా. 36 గంటల పాటు 5 సర్జరీలు ఒకే పర్సన్కి ఎట్ ఏ టైం చేయటం అనేది నిజంగా రికార్డ్ సార్. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, మీకు మీ టీం మొత్తానికి కూడా. తర్వాత సీఎం గారు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారు. బాగా అనిపించింది. ఏం జరిగింది అసలు ఈ కేసులో? ఈ అన్ని గంటల పాటు ఎలా చేయగలిగారు? ఎనస్టిస్ట్ సహకారం ఎంతవరకు ఉంది? మేడం యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ ఉస్మానియా హిస్టరీయే కాదు, మొత్తం ఇండియన్ హిస్టరీ. అందుకనే ప్రధానమంత్రి ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా మా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కి సుప్రీం కోర్టు లాగా హైయెస్ట్ అపిలేటింగ్ అథారిటీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా నోటో అని ఉంటుంది, నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్ అని. సో అందరూ ఆ పర్వ్యూ కిందే. లైసెన్స్ తీసేయాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా. సో వాళ్ళే ఫస్ట్ టైం ఈ ట్రాన్స్ప్లాంట్ ఇది చూసి డాక్టర్స్ డే రోజు వాళ్ళ అధికారిక వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. పెట్టడమే కాకుండా దే విష్డ్ యాజ్ ఎ హ్యాపీ డాక్టర్స్ డే టు దిస్ టైప్ ఆఫ్ వారియర్స్ అని. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్ అస్ ఇన్ ఎ లైఫ్ టైం. సో అంటే ఇంకా రెండవది డెఫినెట్లీ, ఎందుకంటే మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ స్టాఫ్ అంటే ఏంటంటే మాది 2 ఉంటాయి డ్యూటీస్. ఒకటేమో ఇమీడియట్ పేషెంట్ కేర్, సర్జరీ చేయడం, వానికి ట్రీట్ చేయడం అవి. రెండవది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ తయారు చేయడం. సో స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి. సో మనం చేసే ప్రతి యాక్షన్
అది గుడ్ అయినా బ్యాడ్ అయినా వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది, బికాస్ దే ఆర్ బడ్డింగ్ సర్జన్స్. సో మనం మంచి చేస్తుంటే వానికి ఇన్స్పైర్ అయ్యి వాడు నెక్స్ట్ చేస్తాడు. సో అలా మేమేంటంటే ఈ పేషెంట్ మాకి, అంటే నేను ఏ కార్పొరేట్ హాస్పిటల్ బ్లేమ్ చేయట్లేదు, Yeah, బట్ ఎందుకంటే అది రాంగ్ వస్తుంది మీడియాలో. ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ, నాకు ప్రైవేట్ గవర్నమెంట్ అని ఏం పార్షాలిటీ లేదు. Okay. అక్కడ కూడా మిత్రులు ఉంటారు, ఇక్కడ కూడా మిత్రులు అంతే ఉంటారు. కదా. అక్కడ కూడా బ్యాడ్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా బ్యాడ్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. Yes. సో అది గురించి డిస్కషనే కాదు. డిస్కషన్ ఏంటంటే ఈ పేషెంట్ ఇంజనీర్, అతను 30 ఏళ్ళు. సో సిరిసిల్ల వాస్తవ్యుడు. పాపం ఆయనకి జెనెటిక్ డిఫెక్ట్ ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ కొలై. అంటే ఏంటంటే పాలిప్స్ ఉన్నాయి, ఆయన పెద్ద పేగ అంతా చిన్న చిన్న కంతులు ఉన్నాయి అన్నమాట. అవి 100% క్యాన్సర్ అవుతుంది 10 years లో. సో ఆయనకి ఆల్రెడీ కొలాన్ క్యాన్సర్ వచ్చింది, పెద్ద పేగు క్యాన్సర్. సో అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 3 years క్రితం పెద్ద పేగు అంతా ఆపరేషన్ చేసి తీసేశారు. తర్వాత సర్జరీ తర్వాత ఒక 10 days కి సర్జికల్ కాంప్లికేషన్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసినారు. సెకండ్ ఆపరేషన్ లో చిన్న పేగు కూడా కొంచెం పైకి రావట్లేదు అని చెప్పి అక్కడ కూడా 60% చిన్న పేగు కూడా తీసేసారు. దాని తర్వాత ఇంకో 2 ఆపరేషన్లు అయినాయి. సో ఫైనల్ గా అతడు వాళ్ళు వెక్స్ అయిపోయి, నీకు ఇంకా ఏం చేయలేము, ఇంటెస్టైనల్ మార్పిడి చేసుకో. ఇంటెస్టైనల్ మార్పిడి మన మొత్తం తెలంగాణలో ఓన్లీ ఉస్మానియాలో చేస్తారు అని. సో అంతకుముందు మేము 2 ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా ఈ హాస్పిటల్లో చేసాం. సో అది ఎడ్యుకేటెడ్ కదా, గూగుల్ సెర్చ్, ఇంజనీర్స్ అనగానే గూగుల్ సెర్చ్ చేసిండు, ఉస్మానియాలో అయినాయి. ప్లస్ డాక్టర్స్ గురించి మా గురించి సెర్చ్ చేసిండు, వచ్చిండు. సో ఆయన మా ఓపీ వచ్చినప్పుడు నీ బాధ ఏమవుతుందంటే, సార్ విపరీతమైన నొప్పి, రోజు పడుకోలేకపోతున్నాను, ప్లస్ ఏం తిన్న ఫుడ్ ఇక్కడ బ్యాగ్ పెట్టిన దాంట్లోకి వెళ్ళి తిన్న ఫుడ్ అంతా వచ్చేస్తుంది. సో ఎందుకంటే పేగు లేదు కదా, సో బరువు అంతా తగ్గిపోయిండు, స్కిన్ అండ్ బోన్స్ అని వచ్చింది. సో సరే నేను అడ్మిట్ చేసిన తర్వాత చెప్తాను ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిట్ అవుతావా లేదా అని. సో టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఆయనకి మిగిలిపోయిన జీర్ణాశయంలో కూడా పాలిప్స్ ఉన్నాయి, ప్యాంక్రాస్, చిన్నపేగు డియోడినంలో కూడా పాలిప్స్ ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళకి ఓన్లీ చిన్నపేగు మార్పిడి చేస్తే సరిపోదు, నీకు మొత్తం జీర్ణాశయమే మార్చాలంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు, అంటే మొత్తం రీక్రియేట్ చేయాలి సృష్టి. సో అది రియల్లీ ఛాలెంజింగ్. ఇండియా మొత్తంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, హార్ట్, లంగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఏం చేశా అంటే, నేను ఎయిమ్స్ ఢిల్లీలో చదివిన. సో మా టీచర్స్ని అడిగా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మేము చేయలేదు అన్నారు. సో సిఎంసి వెల్లూరు అడిగాము, పీజీఐ చండీగఢ్ అడిగాము, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని అడిగాము, ఎవరికి వీ డోంట్ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో అప్పుడు మేమేం చేసాము, మా మెడికల్ లిటరేచర్ నెట్లో, మాకి అఫీషియల్ మెడికల్ లిటరేచర్ అంటే గూగుల్ కాదు, ఎంట్రెజ్ పబ్మెడ్ అని, కాక్ట్రైన్ డేటాబేస్ అని ఉంటాయి, అంటే పబ్లిష్డ్ అథెంటిక్ ఆర్టికల్స్, సైంటిఫిక్ ఆర్టికల్స్. సో దాంట్లో చూస్తే ఒక 9 ఆర్టికల్స్ దొరికినాయి. అవి 5 ఆర్టికల్స్ బ్రెజిలియన్ పీపుల్ సేమ్ సిమిలర్ జబ్బుకి వాళ్ళు ఇట్లా మల్టీ విజరల్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు, అట్లాగే యుఎస్ వాళ్ళు 4 చేసినట్టు. సో నేను యుఎస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ నేర్చుకునేటప్పుడు, ఇంటెస్టైన్ ట్రాన్స్ప్లాంట్ అసిస్ట్ చేసినప్పుడు మా ఒక సార్ మల్టీ విజరల్, అప్పుడు మాకు స్టూడెంట్ ఉన్నప్పుడు అర్థం కాకపోయేది, 36 గంటలు అంటే నిద్రపోయేది అవన్నీ. సో అప్పుడు ఆ వాల్యూ తెలియలేదు. ఈ కేసు ఉన్న తర్వాత సార్కి ఇప్పుడు క్లీవ్లాండ్ క్లినిక్లు ఉంటే సార్కి మెసేజ్ పెట్టాం, ఈమెయిల్. సో షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది పేషెంట్ అంటే అంతా చేసిన తర్వాత ఈ టోల్డ్ దిస్ పేషెంట్ విల్ బెనిఫిట్ మల్టీ విజరల్ ట్రాన్స్ప్లాంట్. సో ప్రాబ్లం, బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు చేయలేదు. సరే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తోడు పెట్టుకొని చేస్తాం కదా, ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరు లేరు, మేమే చేయాలి. సో అది కూడా ఓపెన్గా ఫ్యామిలీ మెంబర్కి చెప్పాలి, వీ హ్యావ్ నెవర్ డన్ బట్ వీ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివర్ ఇంటెస్టైన్ ట్రాన్స్ప్లాంట్, ఇవైతే రెగ్యులర్గా చేస్తున్నాము, ఇది చేస్తాము, కానీ సక్సెస్ వీ కెనాట్ గివ్ గ్యారంటీ. ఇండియాలో ఎవరు చేయరు. పోవాలంటే క్లీవ్లాండ్ క్లినిక్ మా బాస్ ఉన్నాడు, పంపిస్తాం. సో 2-3 కోట్లు ఎక్కడి నుంచి అవుతుంది సార్, మా వల్ల కాదు. ప్లస్ లైవ్ కాదు కదా, క్యాడవర్ అంటే అక్కడ ఆర్గన్స్ మన ఫారిన్ పేషెంట్కి ఇవ్వాలి అంటే ఇంకా అది టైము, అన్ని రోజులు బతుకుతానో లేదు. సో తర్వాత ఏమైందంటే జీవన్ దాన్ లిస్టింగ్ చేయడం, జీవన్ దాన్లో కూడా ఎప్పుడు లేదు కదా. అవును కదా.
ఎప్పుడు కిడ్నీ లివర్ వీటి ఉండదు. సో తర్వాత ఒక 3 months క్రితం ఒకసారి బ్రెయిన్ డెడ్ డోనర్ ఒక హాస్పిటల్ నుంచి వెళ్ళి అలొకేట్ చేసినారు. ఓపెన్ చేసిన తర్వాత డోనర్ ఆర్గన్స్ బాగా లేకున్నాయి. సో మళ్ళీ అబాండన్ చేశాము. మొన్న 4 days క్రితం ఉస్మానియాలో ఒక యంగ్ లేడీ 35 years ఆమె పాపము ప్రెగ్నెన్సీ టైంలో బీపీ బాగా పెరిగి బ్రెయిన్ డెడ్ డోనర్ అయింది. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఇనిషియల్గా మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ బాను వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడితే కొంచెం టైం కావాలని నెక్స్ట్ డే ఒప్పుకున్నారు. వి ఆల్వేస్ రిమెంబర్ దిస్ బ్రెయిన్ డెడ్ డోనర్ ఫ్యామిలీ అండ్ దే సాక్రిఫైస్. వాళ్ళ వల్లనే మేము ఈ సక్సెస్ఫుల్ చేయగలిగాం. సో ఆల్వేస్ హ్యాట్స్ అప్ టు అవర్ డోనర్స్ ఫ్యామిలీ. ఇప్పుడు 5 organs ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా సార్ ఎట్ ఏ టైమ్? నాకు తెలిసి అసలు ప్రపంచంలో ఎప్పుడన్నా అయిందా? ప్రపంచంలో అడుగుతున్నాను, not in India. ప్రపంచంలో అదే 9 cases 9 cases అయ్యాయి. మన 10th. మన 10th. గ్రేట్, అసలు సూపర్. మన ఇండియాలో అయితే ఫస్ట్ టైం. తర్వాత అంతసేపు ఎనస్థిస్ట్ బాగానే మెయింటైన్ చేయగలిగారు సార్? లేదు మా కొలీగ్ డాక్టర్ మాధవి అని ఉంటారు. షీఈ్ ఏ హార్డ్ కోర్ డెడికేటెడ్ పర్సనాలిటీ. పాపం అసలు కంటిన్యూస్గా. సో షీ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ పేషెంట్. ఎన్ని అవర్స్ పట్టింది సార్ మొత్తం? అంటే మేము టైం చూడలేకపోయినాం. యాక్చువల్లీ 28th 4 o'clock అట్లా స్టార్ట్ చేసాము. 28th అయిపోయింది, డే నైట్ మాకు తెలియదు. 29th నైట్ వి ఎండెడ్ ఇన్ టు ద 29th. ఆల్మోస్ట్ 36 hours. సో 30 hours అది అయిపోయిన తర్వాత కూడా నాకు గుర్తులేదు. ఐఎమ్ లిటరలీ ఎగ్జాస్టెడ్, ఫ్లోర్ పైన పడుకొని పోయినాం. 30th రోజు మాకు తెలిసింది మీడియాకి పోయిందని. ఎట్లా అంటే మేము జస్ట్ పడుకునే ముందు మెసేజ్ పెట్టాం మా అఫీషియల్స్కి, ఎందుకంటే కాంప్లెక్స్ సర్జరీ చేసామని. అంటే వాళ్ళకి అవేర్ ఉండాలి కదా, సమ్ టైమ్స్ ఏదైనా ఇష్యూస్ అయితే కూడా అని. వి జస్ట్ నోటిఫైడ్ దెమ్. సో అది హెల్త్ మినిస్టర్ ద్వారా తెలిసి సారు మీడియాకి ఇచ్చేసినారు. సో మేము 30th రోజు మేము మేల్కునే లోపల అందరు మీడియాకి. సో మేము యాక్చువల్లీ ప్రెస్ రిలీజ్ మేము చేయలేదు. సార్ ఈ ఇన్ని సర్జరీ చేయాలంటే నార్మల్ గా బయట ఒకవేళ సాధ్యమైతే ఎన్ని లక్షలు అవుతుంది? లక్షలుగా కోట్లే. సో మోర్ దెన్ 1 crore అవుతుంది. అమెరికాలో మల్టీ విజరల్ ట్రాన్స్ప్లాంట్ కి 4.5 crores. ఓకే. సో ఇండియాలో ఎవరు చేయలేదు కాబట్టి తెలియదు అసలు. మీరు సింపుల్ లెక్క కట్టినా ఒక గంటకి ఆపరేషన్ థియేటర్ 20,000 ఛార్జ్ చేస్తారు, 20,000. సో 36 గంటలు ఇది. మేము రోజు యూజ్ చేసే మందులు 1,00,000 అవుతుంది రోజు. సో ఆయన కనీసం 15 రోజుల నుంచి 30 రోజులు ఉంటాడు హాస్పిటల్లో. ఇంకా ఉండాలా సార్? సో ఐసీయూ ఛార్జెస్, హాస్పిటల్, డాక్టర్స్ ఇవన్నీ ఏమి ఉండవు. సో మనం రఫ్ ఈక్వేషన్ వేసుకున్నా 1 crore అవుతుంది. ఫైనల్ గా పేషెంట్ ఎలా ఉన్నారో చెప్పండి. యా, పేషెంట్ బాగున్నాడు మేడం. సో అదే మాకు పెద్ద ఎనర్జెటిక్ బూస్ట్. సో పేషెంట్ వెంటిలేటర్ నెక్స్ట్ డేనే తీసేసాము. ఈ స్పీకింగ్. సో బీపీ బాగుంది, యూరిన్ అవుట్పుట్ బాగుంది. మేము ఒక బ్లడ్ మార్కర్ చూస్తాం, సీరం లాక్టేట్ అని. అది పేగు సరిగా పనిచేస్తుందా లేదా, అది నార్మల్ అయిపోయింది. సో హోప్ సో. చిన్న పాపకి మీరు గుర్తుందో మీకు లేదు, 18 నెలల పాపకి మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. కరెక్ట్. ఆ పాప బాగుందా ఇప్పుడు? చాలా బాగుంది. నైస్ సార్, సూపర్ డాక్టర్. మీలాంటి డాక్టర్స్ కి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.